హాయ్ అండి, వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈరోజు వచ్చేసి నేను గులాబీ గుత్తులు ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికోసమని ఒక కప్పు మైదా తీసుకున్నా. ఇంకా అదే కొలతతో బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొచ్చేసి కార్న్ఫ్లోర్ అండి, ఇవి వేస్తే క్రిస్పీగా వస్తాయి గులాబీలు. ఇంకా దాంతో అదే కొలతతో షుగర్ తీసుకున్నా అండి. షుగర్ తక్కువ తినే వాళ్ళు తగ్గించి తీసుకోండి. ఫ్లేవర్ కోసం అని చెప్పేసి యాలకులు యాడ్ చేస్తున్నా. యాలకులు యాడ్ చేయడం వల్ల బాగుంటాయండి గులాబీలు. ఈ విధంగా పౌడర్ చేసుకొని యాడ్ చేసుకున్నా. ఇంకా టేస్ట్ కోసం లైట్గా సాల్ట్ వేసుకోండి, హెవీగా తీసుకోకండి, లైట్గానే వేసుకోండి. ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలండి. కంటెంట్ ఈ విధంగా వచ్చేటట్టు స్పూన్తో తీస్తుంటే ఈ విధంగా జారాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపించి కళాయిలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. గులాబీ అచ్చు కూడా అందులోనే పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అప్పుడే గులాబీలు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా ముంచుకొని ఇంకా ఆయిల్లో పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇలా స్పోర్క్తో గుచ్చి తీసుకోవాలండి. ఇంకొచ్చేసి 1 బై 1 ఈ విధంగా వేసుకోవాలండి. స్టార్టింగ్లో 1, 2 రావడం కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత అయితే హీట్ అవుతున్న కొలది పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, 1 బై 1 వేసుకుంటూ తీసుకుంటున్నా. ఇంకొచ్చేసి ఫైనల్గా నేను ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నా అండి. ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.